పుట్టప్రతుల గారి నాయకత్వం, పుట్టప్రతుల గారి నాయకత్వం, నీలకంఠపు సార్ నాయకత్వం, నీలకంఠపు సార్ నాయకత్వం, రేణుకమ్మ గారి నాయకత్వం, రేణుకమ్మ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. గతంలో జగనన్న ఏదైతే పేద ప్రజల కోసం ఆలోచించి అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి రేషన్ అనేది ఇంటింటికి తీసుకొని వెళ్ళి ఆ రేషన్ అనేది వాళ్ళకి ఇంటింటికి ప్రొవైడ్ చేసే విధంగా ఏదైతే స్కీమ్ని తీసుకుని వచ్చి ఈ రేషన్ బండ్లను మనం తీసుకుని వచ్చారో, ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వాటిని క్లోజ్ చేయడము మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు పని చేసుకుంటే తప్ప వాళ్ళకి పూట గడవని పేద ప్రజలకి ఈరోజు పనులు వదులుకొని రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ షాపుల దగ్గర ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అలా 2-3 రోజులు తిరుగుతూ వాళ్ళ ఆదాయాన్ని మర్చిపోయి ఇక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, ఇంకొక రకంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే బండ్లను నడుపుకొని ఇంటింటికి తీసుకొని వెళ్ళి ఇంటింటికి రేషన్ ఇచ్చే వీళ్ళకి ఈరోజు ఉపాధి కోల్పోయారు. వీళ్ళు 2 రకాలుగా నష్టపోతున్నారు. ఉపాధి కోల్పోవడము, మరి అదేవిధంగా పేద ప్రజలు, వికలాంగులు, ఎవరైతే ముసలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కష్టపడుతూ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ విధంగా 2 రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి తప్పకుండా ఆలోచించాలి. మరి అంటే 18,000 ట్రక్కులు, 18,000 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్రాక్సిమేట్లీ ఈ నంబరు చెప్తున్నాను, ఇంతమంది ఉపాధి కోల్పోవడం నిజంగా బాధాకరం. వీళ్ళందరికీ కూడా మరొక్కసారి ప్రభుత్వం ఆలోచించి వీళ్ళందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా వీళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా మళ్ళీ వారు ఒక ఆలోచించి వీళ్ళందరికీ కూడా ఉపాధి కలిగించాలి. మళ్ళీ ఈ బండ్లు వీటన్నిటిపైన కూడా మనం ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేశాం కదా, వీటన్నిటినీ కూడా మరి ఇది కాకుండా గవర్నమెంట్ మనీ అనేది మనం నిర్వినియోగం చేసుకోకుండా దీన్ని కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించి పునఃప్రారంభిస్తే బాగుంటుంది అనేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మళ్ళీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. అలాగే వాళ్ళందరూ కూడా ఇంటింటి దగ్గర ప్రజలు కూడా సంతోషంగా వాళ్ళకి ఏ సమయంలో వాళ్ళకి కుదురుతుందో ఆ సమయంలో వాళ్ళు రేషన్ తీసుకునే అవకాశం కూడా కల్పించాలని కోరుకుంటున్నాను.